అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనకి మే 12వ తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది కదా, మరి ఆ రోజు యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటో తెలియజేస్తారా? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోషాంతం రామదూతం నమామ్యహం అని స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కగా ప్రారంభం చేసినట్లయితే, ఏదైనా ఒక మనిషికి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి మనిషికి ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సమస్య అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. ఆ సమస్య ఇది అనడానికి వీల్లేదు, అది ఏదైనా కావచ్చు కాక అనేక రకాలుగా సమస్య మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఒకానొక జటిలమైనటువంటి సమస్య వచ్చి దానికి పరిష్కారం ఇక మనకు దొరకట్లేదు అనుకున్నప్పుడు రాముడు వారిని, అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారికి స్తుతించి హనుమాన్ చాలీస అనేటువంటిది ఒక 11 సార్లు పారాయణ చేసి స్వామివారికి కొబ్బరికాయ, ఒక అరటిపండు నివేదన. దీనివల్ల మనకి ఏమిటండి ఫలితం? జటిలమైన సమస్య అంటే ఏమిటి అంటే అది ఏదైనా కావచ్చు, ఇదే అని చెప్పడానికి వీలేదు. ఈ జటిలమైన సమస్యలలో కొన్నిట్ల గురించి మనం రామాయణంలోకి కనుక వెళ్ళినట్లయితే ఎందుకు అంత గొప్ప స్థానం ఇచ్చారు ఏమిటి అని వెళ్ళినట్లయితే, రావణాసురుడు తెలుసు కదమ్మా, ఆయన యొక్క కుమారుడు ఇంద్రజిత్తు అంటారు. ఇంద్రజిత్తు. అతను జన్మించేటప్పుడు నవగ్రహాలందరినీ కూడా ఒక స్థితిలో నిలబెట్టేశాడు రావణాసురుడు. ఆ సమయంలో కనుక పిల్లవాడు జన్మిస్తే వాడికి మరణం ఉండదు, వాడిని ఎవరు ఓడించలేరు. బ్రహ్మాది దేవతలు కూడా వాడు ఏం చెప్తా చేయాల్సిందే. అది గమనించి ఆ స్థితిలో నవగ్రహాన్ని నిలబెట్టేశాడు రావణాసురుడు. ఆ పిల్లవాడు పుట్టేటువంటి సమయంలో గ్రహాలన్నీ కూడా రావణాసురుడే ఇంత మూర్ఖుడు, వీడు కొడుకంటే ఇంకెంత మూర్ఖుడు, కాబట్టి నువ్వే ఏదైనా చేయాలని చెప్పి గ్రహాలన్నీ కూడా శనిని ఇచ్చేబట్టి శని వక్రగతి పట్టించాడు పాదాన్ని, అంటే కాస్త పక్కకి తిప్పాడు పాదం. అది జన్మించే టయానికి అన్ని అర్ధాయుష్మంతుడిగా జన్మించాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు శనేశ్వర స్వామి కాలు వెరక్కొట్టి గదిలో బంధించేసేసాడు. ఇది జరిగింది. కర్మ ప్రతిఫలం ఎప్పటికైనా ఉంటుంది కదా. లంకని దహించేటువంటి స్థితి ఆంజనేయ స్వామికి వచ్చినప్పుడు ఆ లంకాదహన సమయంలో విభీషణుడు అక్కడే ఉన్నాడని చెప్పి విభీషణ గృహాన్ని వదిలేస్తాడు. శనీశ్వరుడు అక్కడే ఉన్నాడని తెలిసి ఆయన రక్షిస్తాడు. రక్షించినప్పుడు శనీశ్వర స్వామి ఏమంటాడంటే, హనుమా, నన్ను కాపాడావు, సకల మానవులు కూడా మాచే పీడింపబడుతూ ఉంటారు గ్రహములచే. సకల మానవులే కాకుండా దేవతల్ని కూడా మేము పీడిస్తూనే ఉంటాం. ఖగోళం భూమి ఆకాశం అనేటువంటిది లేకుండా 14 లోకాలని కూడా మేము శాసిస్తాం. మేము గ్రహాలం, మేము ఏం చెప్తే జరగాల్సింది ఖచ్చితం. అందులోనూ కొన్ని ప్రభావాలు వచ్చినప్పుడు, నా ప్రభావం కలిగినప్పుడు మిగిలిన 8 గ్రహాల యొక్క ప్రభావం సరిపోదు, ఎవరు ఏమి చేయలేరు, తలకాయించుకోవాల్సిందే. అలాగే నేను మంచి చేయాలనుకున్నప్పుడు 8 గ్రహాలు కూడా ఏమి చేయలేవు, మౌనంగా ఉండవలసిందే. కనుక ఎప్పుడు ఏ మనిషి జీవితం మీదకి ఎలాంటి ప్రభావం మేము చూపించే పరిస్థితి ఉన్నా, నీ పాదాలు పట్టుకుని ఎవరైతే నిన్ను స్తుతిస్తారో వారికి మేము 9 మంది కూడా ఎలాంటి అపకారము చెయ్యము అని చెప్పి శనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారికి చెప్పడం జరుగుతుంది. సో అలా మామూలు రోజులలోనే అలా చేయటం అనేటువంటిది విశేషం. అటువంటిది విశేషమైనటువంటి పర్వదినము హనుమత్ జయంతి వచ్చినప్పుడు సుందరకాండ పారాయణం, మంజు సూక్త పారాయణం, లేదు వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని ఆంజనేయ స్వామి వారిని కనుక మనం తృప్తిపరచగలిగాము అంటే, భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద అనేటువంటి అనేక రకాలుగా భూతగణాలు, ప్రేతగణాలు, పిశాచగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంజనేయ స్వామి అంటే భయమే. మనకు మూర్ఖత్వం ఎక్కడో తెలుసా అండి, చిన్నపిల్లలు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలకి భయం వేస్తుందంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో, నీకేం భయం రాదు, నువ్వు వెళ్ళొచ్చే అంటాం. అవును, నిజంగా పిల్లలు వెళ్ళొచ్చేస్తారు, వాళ్ళకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. అదే మనకు కష్టము భయం వేసినప్పుడు అదే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మనం అనుకోమనంటే
ఇప్పుడు అనుకుంటే మాత్రం జరుగుతాయి అంటాం. అవును. పిల్లల విషయంలో మనం చెప్పింది మన విషయంలో వస్తే మనం ఎందుకు చేయట్లేదు? హ్మ్. మూర్ఖత్వం. కాబట్టి విడి రోజుల్లోనే అటువంటి ఒక్క యోగం ఇస్తున్నప్పుడు హనుమత్ జయంతి రోజు నాడు స్పెసిఫిక్‌గా ఆ ప్రత్యేకత ఆయనకి చాలా ప్రీతికరమైన రోజు నాడు కాబట్టి, ఆ రోజు నాడు రాముడు వారికి ఏదైనా ఒక అర్చన చేసి, హ్మ్. రాముడు వారిని, అమ్మవారిని స్తుతించి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ కూర్చోగలిగితే, మనం పారాయణ చేసుకోగలిగితే, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శరణం ప్రపద్యే. నీ ఇంటి నీ కుటుంబ పరిసరాలకి ఎక్కడైనా దుమ్ము ధూళి భూత ప్రేత గణాలు లాంటివి ఏవైనా సరే వచ్చి అక్కడ నిలబడి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి సాహసం చేస్తాయా? శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు అని ఉన్నాయి కదా. ఎప్పుడైతే కనుక జాంబవదాది వీరులందరూ కూడా ఆంజనేయ స్వామి వారు ఒక వడ్డను కూర్చొని ఇలా కూర్చొని నాకేంటి సంబంధం ఉంది, నేనేం చేయగలను, ఇంత సముద్రం ఉంది కదా, సీతామ్మవారు అవతల ఒడ్డు దగ్గర ఉన్నారని చెప్పి తెలిసింది, ఎవరు వెళ్తారు అనుకుంటుంటే వానరులందరూ కూడా ఒక్కొక్కరు నేను సగం దూరం వెళ్తా, నేను సగం దూరం వెళ్తా, నేను సగం దూరం వెళ్తాను అంటుంటే జాంబవదుడు నేనైతే వెళ్ళగలను, తిరిగి రాలేను, నాకు వయోవృద్ధుని అయిపోయా, వెళ్ళగలనో లేదో తెలియదు, కానీ నా శక్తిని మొత్తం నేను కూడగట్టుకుని అవతలుడికైతే వెళ్తాను, నేనైతే తిరిగి రాలేనని ఇలా అంగదుడు వీళ్ళందరూ రకరకాలుగా అనుకుంటూ ఉండగా ఆంజనేయ స్వామి ఒక పక్కన ఇలా కూర్చొని ఉంటాడు. ఆయన చక్కగా పాపం నాకేం సంబంధం ఉంది, ఇంత ఉంది ఏమిటా అని ఇట్లా కూర్చుంటే వీళ్ళందరూ వచ్చి మనమందరం ఎందుకు ఇది అవ్వాలి, అసలు హనుమ ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి వెళ్తాడంటే ఆయన శక్తి ఆయనకే తెలియదు, చిన్నప్పుడు ఆయనకి శాపాలు ఉన్నాయి, ఊరికి అయిన దానికి అందానికి ప్రచుడికి ఆకాశం నుంచి భూమి నుంచి ఆకాశానికి సూర్యమండలానికి అటు ఇటు తిరిగి వస్తున్నాడని చెప్పి కొన్ని కారణాలు అయితే శాపాలు ఇచ్చారు కొంతమందికి ఆయనకి. కాబట్టి ఆ శాప ప్రభావశాత్తు ఆయనకేం తెలియదు, అక్కడ ఉన్నాడు. మనమందరం వెళ్ళి కనుక ఆయన ఉద్యుక్తుని చేస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి నేనా ఏముందయ్యా, నాకన్నా ఎప్పుడో ముందు పుట్టినాను, మీరే చేయలేని పని నేను ఎక్కడ చేస్తాను అంటే, హనుమా నీ గురించి నీకే తెలియదు, నువ్వు ఇంతటి వాడివి ఎంతటి వాడివి అని చెబుతూ వాయుపుత్రుడివి ఏమనుకుంటున్నావు అని ఆయన గురించి స్తుతిస్తుండగా కొండంతగా తన కాయాన్ని పెంచి పర్వతం మీద నిలబడి ఒక్క ఎగిరితే ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క పదఘట్టానికి పర్వతం మొత్తం కూడా కురింగిపోతుందండి దెబ్బకి. మరి అంతటి మహాస్వామి మరి లంకకి వెళ్ళాడు, సీతమ్మవారిని చూశాడు, తిరిగి వచ్చాడు కదా మరి. అవును. సో అంతటి శక్తి ఎవరికి ఉంది? ఆ సమయంలోనే చూచి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాత కీర్తి కూడా ఆయన గణించినటువంటిది. అంతటి ఆంజనేయ స్వామి వారికి మనం కనుక ఆ రోజు నాడు చక్కగా హనుమాన్ చాలీసా లాంటి పారాయణలు చేస్తూ ఆయన్ని తృప్తిపరిచి ఆయన చక్కగా కొబ్బరికాయలు కొట్టి చేసి తమలపాకు పుచ్చి అరటిపళ్ళు పెట్టి చేసి ఎక్కడన్నా రోడ్డు మీద కోతులు కనుక కనిపించినట్లయితే ఆ కోతులకి పల్లీలు అరటిపళ్ళు ఏదైనా పెట్టి కనుక ఆయన్ని మనం తృప్తిపరిచినట్లయితే అలా వచ్చి మన ఇంటి దగ్గర నిలబడతాడు. ఇక ఏదైనా ఒక్కటి ఈ అనేక రకాలైన క్షుద్ర ప్రయోగాలు ఉంటాయి, చేతబడి ఇటువంటివన్నీ కూడా ఎవ్వడు ఏం చేసినా మన పరిసరాలకు కూడా రావండి, అంతగా ఆయన నిలబడిపోతాడు. అట్లా ఆ హనుమాన్ చాలీసా ఒక్కసారి జాగ్రత్తగా జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహిలోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి అని ఒక్కొక్కటి జాగ్రత్తగా వెళ్తుంటే భూత పిశాచ అని ఒక్కొక్క పదానికి వెళ్ళినప్పుడు అంటే భూత పిశాచాలు అనేటువంటి ఎలా వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది అందరూ చెప్పబడి ఉందండి మనకు. ఈ హనుమాన్ చాలీసా అనేటువంటిది 16వ శతాబ్దంలో ఎప్పటికి 100 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇవాళ కాదు. కొన్ని లక్షల కోట్ల మంది జీవితాన్ని ఉద్ధరించింది. మనం చేస్తే మన జీవితం ఉద్ధరించదా? కానీ మనం చెయ్యం. ఎందువలన? ఎక్కడ బాగుపడిపోతామేమో, మన జీవితం ఎక్కడ ఉద్ధరింపబడుతుందో. ఒకవేళ బాగుపడిపోతే ఎట్లా? పుణ్యం వస్తుందేమో, పాపాలు పోతాయేమో, ఆ పుణ్యం వచ్చి మన జీవితాలు వృద్ధి చెందుతాయేమో ఒక భయం మనకు. కాబట్టి మనం దాని జోలికి వెళ్ళాం. కానీ వెళ్ళగలిగితే మాత్రం ఈ మనకు వచ్చిన హనుమ జయంతి సామాన్యమైంది కదమ్మా. పూర్వభాద్ర నక్షత్రము, మంగళవారము, దశమి. ఈ మంగళవారము పూర్వభాద్ర నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది చాలా అద్వితీయమైన యోగం. అందులోనూ కూడా వైధృతి యోగము, విష్టి అండ్ భవ అనేటువంటి కరణములతో కూడి వచ్చింది. ఇది ఇంచుమించుగా 27 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలా ఏర్పడింది. మరలా ఎప్పుడు వస్తుందో తెలీదు. అప్పటికి కొంతమంది మన పెద్దవాళ్ళు ఉంటారో లేదో తెలీదు. అప్పటికి నిజంగా చెప్పాలంటే మన కర్మ ప్రారంభవశాత్తు ఇంత స్థాయిలో పూజలు పునస్కారాలు జరుగుతాయో లేదో తెలీదు. కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకొని, నాయన ప్రతి సంవత్సరం ఇలా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుంటే మనం బలంగా పుష్టిగా తుష్టిగా
నిలబడిపోయినట్టేనమ్మా. అది విషయం గ్రహించుకోవాలి. గురుగారు ఆ రోజు ఏమైనా పాటించవలసిన నియమాలు లేదా హనుమాన్ చాలీస ఈ సమయంలోనే చదవాలి, వీళ్ళే చదవాలి ఇలాంటి నియమాలు ఏమైనా ఉంటాయా? పుస్తకం చూసి చదవడం వచ్చిన ప్రతి ఒక్కరు చదవచ్చండి. ఉమ్, అది నీ, నా, మీ, మా అనేటువంటిది లేదు. ఉమ్, పుస్తకం చూసి చదవడం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. మేము చేస్తున్నాం ఉమ్, 5,000 మందితో. ఆ, చదివిస్తున్నారు ఆ, గురుగారు? 5,000 మందితో నాంపల్లి లలిత కళాతోరణంలో ఉమ్, 5,000 మందితో ఆ రోజు సాయంత్రం పూట మొదలుపెట్టి హనుమాన్ చాలీసా చేస్తున్నాం. అన్యోన్యంగా దరిదాపుగా 4.5 లక్షల సార్లు జరుగుతుందండి అమ్మా. హనుమాన్ చాలీసా. అంతమందిని కూర్చోబెట్టి 5,000 మందితో సంకల్పం చేశాము. వచ్చేటువంటి విధానాన్ని అనుసరించి సుమారుగా 4.5 లక్షల పర్యాయములు హనుమాన్ చాలీసా జరుగుతుంది. అక్కడ ఎంతటి వైబ్రేషన్ అంటే అది, ఎంతటి శక్తి అది. అవును, అది చాలా పాజిటివ్ ఎనర్జీ. పుస్తకం చూసి చదవగలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పేరు పేరున వచ్చి కూర్చొని చక్కగా పారాయణ చేసి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆయన అనుగ్రహం తీసుకొని ఇంటికి రాగలిగితే మీ వెనకాల ఆయన ఒక అంశం ఒకటి వచ్చేస్తుంది. ఉమ్, అనేక అంశాలు ఉంటాయి కదండి. అవును. అందులో ఒకటి మీ వెంట వచ్చేసి మీ ఇంటికి ఎప్పుడు కూడా ఒక వజ్ర కవచం వలె ఉమ్, హనుమత్ జయంతికి ముందు, హనుమత్ జయంతి తర్వాత అనేటువంటి విషయాన్ని చూడగలుగుతారమ్మా. ఖచ్చితంగా నేను మీకు హామీ ఇవ్వగలను. ఖచ్చితంగా విషయం. గురుగారు, అసలు అంతమంది కలిసి చదివితే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏకకంఠంతో అమ్మా. చక్కగా 2 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పంచలోహాల విగ్రహం చేయిస్తున్నాం. ఉమ్, ఆ స్వామివారికి అర్చన చేసి గణపతి ఆరాధనతో ఆ స్వామివారికి అర్చన చేసి అనంతరం అందరినీ కూర్చోబెట్టి అందరి చేత ఏకకాలంలో 11 సార్లు పారాయణ చేయించాలని చెప్పి అంత మందితోటి కలిపి చేయించినప్పుడు అన్యోన్యంగా 4.5 లక్షల పర్యాయములు అవుతుంది అని అంటే ఎంత వైబ్రేషన్ అది, సామాన్యమైన వైబ్రేషన్ కాదు. ఉమ్, అది తీసుకున్న అక్కడికి వచ్చిన చూసిన విన్న ప్రతి ఒక్కరికి ఆ వైబ్రేషన్ అంతే ఉమ్, పాజిటివ్ వస్తుందమ్మా. విషయం అది. గురుగారు, ఒక చిన్న సందేహం. హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకకూడదు, ఒక టోకెన్ మాత్రమే తాకాలి అని కొన్ని ఇలా చెప్తా ఉంటారు కదా, దీని గురించి ఏమైనా చెప్తారా? అంటే నాకు తెలిసి చెప్పిన వ్యక్తికి బుద్ధి లేని వాడే ఉంటాడమ్మా. కొంతమంది అసలు విగ్రహాన్ని తాకద్దు అంటే పూర్తిగా ఇక్కడ అంటారు. హనుమంతుడి విగ్రహాన్ని తాకూడదు, తోకను మాత్రమే తాకాలంటే ఆ తోక విగ్రహంలోది కాదా? విడిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారా? ఉహు. అర్థం కాలేదు. లేదు. హనుమంతుడి విగ్రహం ఉమ్, ముట్టుకోకూడదు, తోకని ముట్టుకోవచ్చు, బానే ఉంది. ఈ తోక విగ్రహంలోది కాదా, ఆయనది కాదా? ఉమ్. అప్పుడు పాదాలు పట్టుకుంటే ఏంటి, చేతులు పట్టుకుంటే ఏంటి, తోక పట్టుకుంటే ఏంటండి? కొంతమంది కాళ్ళను కూడా పట్టుకోకూడదు అని చెప్తా ఉంటారు. దేవాలయాలలో ప్రతిష్ఠ చేసిన వాటిని ముట్టుకోకూడదు ఎవరు. ఉమ్, ఆడవాళ్ళు కాదండి, అర్చకులు మినహాయిస్తే బయట వాళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఉమ్, ఉమ్, అది స్త్రీ అని కాదు. యంత్ర ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ విగ్రహాన్ని ఆ గుళ్ళో ఉండిన అర్చక స్వామిని మినహాయిస్తే బయట పురుషులు కూడా ఉమ్, ముట్టుకునే అర్హత లేదు. ఉమ్, కాబట్టి బయట వాయు ప్రతిష్టలు బయట శుభ్రంగా నమస్కారం చేసుకోవచ్చు. పాదాలు అలా పట్టుకుంటే మనలో ఉండేటువంటి నరాల్లో జీర్ణించుకుపోయినటువంటి అనేక రకమైనటువంటి నెగిటివ్ ఏవైతే ఉంటాయో రక్తంలో కలిసిపోతాయి కదా, ఉమ్, అవి ఏవైతే ఉంటాయో ఆ చివరి కణంతో సహా బయటకు వచ్చేస్తాయండి. ఆయన పాదాలు పట్టుకోగలిగితే చాలు. అంటే మీకు తెలీదు, ఉమ్, నాకు తెలీదు, నన్ను ఏదో అడిగారు, నాకు తెలుసు నన్ను ఏదో అడిగారు, నాకు తెలియదు అంటే బాగోదు కదా. ఉమ్, కాబట్టి నాకు తెలియని ఒక విషయాన్ని తెలిసినట్టుగా మేము ముందు చెప్తే నేను గొప్పవాడిని అవుతా. ఉమ్, కాబట్టి హనుమంతుని ముట్టుకోవద్దు, తోకను ముట్టుకోండి అంటే ఏంటండి? ఉమ్, తోక మాత్రం ఆయన శరీరంలోది కదా, ఉమ్, ఆ విగ్రహంలో రావట్లేదు, విడిగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందా? కాదు కదా. ఉమ్, ఉమ్. అదే మనం గమనించుకోవాలి. ఖచ్చితంగా గురుగారు, చక్కగా హనుమాన్ జయంతిని మీరు చెప్పిన విధంగా పూజించుకొని, అలాగే కుదిరితే ఆ 5,000 సార్లు ఎక్కడైతే 5,000 మందితో అది చోట. ఏదైతే సామూహికంగా మీరు చదివిస్తున్నారో అది కూడా అటెండ్ కాగలిగితే ఆ మంచి పాజిటివ్ ఎనర్జీని వస్తుంది. క్యారీ చేయొచ్చు. లేదు కుదరట్లేదు అన్నా కూడా ఇంట్లో మీరు చెప్పిన విధంగా పూజించుకొని ఆ రోజు చక్కగా జరుపుకోవాలి. అందరికీ ఆ హనుమంతుడి ఆశీర్వాదాలు పొందాలి అని చెప్పేసి, అందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం.